మేము 2023లో యాక్చువల్గా హౌస్ స్టార్ట్ చేసాము. కాకపోతే అనుకోకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది. మొత్తానికి బ్లాస్ట్ అయిపోయేది, మొత్తం షీలింగ్ అంతా ఇదైపోయేది, పొగ మట్టికి విపరీతంగా వచ్చేసింది మాట అండి. నేను చాలా వీడియోస్లో చెప్పానండి డబ్ల్యూపీసీ వాడండి అని, కానీ ఫైనల్గా ఏం జరిగిందంటే అండి నేను చాలా వీడియోస్లో మన ఇంటీరియర్లో మెటీరియల్ అంటే వుడ్ మెటీరియల్కి ఆల్టర్నేటివ్ ఏదైనా మెటీరియల్ వాడచ్చా అంటే నేను ఖచ్చితంగా డబ్ల్యూపీసీని సజెస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే డబ్ల్యూపీసీ అనేది వాటర్ ప్రూఫ్, థర్మైట్ ప్రూఫ్. కానీ చాలా మంది చాలా పుకార్లు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు, స్క్రూ కెపాసిటీ ఆగదని. ఖచ్చితంగా మన ఒరిజినల్ మెటీరియల్ వాడితే ఖచ్చితంగా ఆగుతుంది. దాని గురించిన కొన్ని ప్రూఫ్లు కూడా మీ ముందు ఉంచాను. అలాగే ఫైర్ గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేసుకునేది. సో డబ్ల్యూపీసీ అనేది ఫైర్ రిటార్డెంట్. అంటే ఫైర్ రిటార్డెంట్ అంటే ఫైర్ ని స్ప్రెడ్ అవ్వనివ్వదు, ఫ్యూమ్స్ మాత్రమే వస్తాయి. అలాగే రీసెంట్ గా మన క్లయింట్ ఇంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. డబ్ల్యూపీసీతో మొత్తం చేయించుకున్నారు, కానీ అక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా మన డబ్ల్యూపీసీ ఎలా కాపాడిందో ఇప్పుడే మీరు క్లయింట్ మాటల్లో వినండి లైవ్ లో. హాయ్ అండి, నా పేరు సాయి కుమారి. అంటే ఇంటీరియర్ కావాలి అనేసి నేను చూస్తూ ఉండేదాన్ని, కానీ సార్ యూట్యూబ్లోది మాకు చెప్పింది నచ్చి మా పిల్లల్ని తీసుకుని రావడం జరిగింది. మెయిన్ ఇంకేంటంటే ఆ చెదలు రాకుండా ఉండటం గురించి, ఇలా అగ్ని ప్రమాదాలు అవి జరగకుండా ఉంటాయి, ఎక్కువ ఫైర్ ఇది అవదమ్మా అని చెప్పారని ఇది తీసుకోవడం జరిగిందండి. మేము 2023లో యాక్చువల్గా హౌస్ స్టార్ట్ చేసాము. జూలై కల్లా కంప్లీట్ చేసేసారు. ఈ వుడ్ వర్క్ ఏంటి, మొత్తం ఈ కిచెన్ వర్క్ ఏంటి, కబోర్డ్ వర్క్ ఏంటి, సార్ అంతా మొత్తం టైం ప్రకారం కంప్లీట్ చేసేసారు. కాకపోతే మేము అనుకోలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది. అది ఈ ఇయర్ అనమాట, ఈ ఇయర్ జనవరిలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అనుకోకుండా చిమ్నీ, పాత చిమ్నీ అండి, ఇది కొత్తది మార్చాము. పాత చిమ్నీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల దాని నుంచి ఫైర్ వచ్చింది. ఈ మెయిన్ సార్ ఏదైతే సజెస్ట్ చేశారో ఆ డబ్ల్యూపీసీ వల్ల ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి. అంటే అసలు అంటుకోదేమో అని అనుకున్నాం యాక్చువల్గా, ఫస్ట్ టైం కాబట్టి తెలిసింది. అది స్ప్రెడ్ అవ్వకుండా స్మోక్ అది రావడం అది ఉంది. కాకపోతే ఆ వేడికి మొత్తం పైన ఉన్న ప్యానల్స్ అవి కూడా ఓడడం అది జరిగింది. ఆ పైన రేపర్ అంటుకుని ముద్దల కింద పడిపోయి నా కాలికి కూడా కాలు మొత్తం ఇదైపోయింది. మంట అయితే ఏమి రాలా, పొగ మట్టికి విపరీతంగా వచ్చేసింది మాట అండి. ఏ ఇదైనా అయితే మొత్తానికి బ్లాస్ట్ అయిపోయేది, మొత్తం షీలింగ్ అంతా ఇదైపోయేది అని వచ్చిన ప్రతి వాళ్ళు కూడా, కాలనీలో ప్రతి వాళ్ళు కూడా ఇది ఒక లెసను అని అనేసి అందరూ ఇది అవ్వడం జరిగిందండి. సో ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి మేము సజెస్ట్ చేసే కొత్త హౌస్కి కానీ పాత హౌస్కి కానీ వాళ్ళు ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే కనుక బెస్ట్ చాయిస్ వచ్చి స్పేస్ డిజైన్ వాళ్ళది ఈ డబ్ల్యూపీసీ వుడ్ వర్క్ అండి. వాళ్ళు డిజైనింగ్ కూడా బాగా చేపిస్తారు. నేను మెయిన్ వుడ్తో కంపేర్ చేస్తే కనుక డబ్ల్యూపీసీ అన్నది బెస్ట్ అండి, బెస్ట్ చాయిస్ అనమాట. నేనైతే అది సజెస్ట్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరు ఎంచుకోవాలన్నా స్పేస్ డిజైన్కి వెళ్ళండి, అది కూడా డబ్ల్యూపీసీయే ప్రిఫర్ అయితే చేయండి. మెయిన్ అలా మాకు హెల్ప్ చేశారనే చెప్పచ్చండి. ఈ చెదలు పట్టకుండా ఉండటానికైనా, ఈ ఫైర్ రెసిస్టెంట్ అవ్వడానికైనా మెయిన్ అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి. సో మా బెస్ట్ చాయిస్ ఎవరికైనా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే స్పేస్ డిజైన్ వాళ్ళది డబ్ల్యూపీసీ వుడ్ వర్క్. సో కస్టమర్ మాటల్లో విన్నారు కదా ఫ్రెండ్స్, ప్రమాదాలు జరగాలని మనం ఎప్పుడూ అనుకోకూడదు, కానీ జరిగితే మనం పెట్టిన రూపాయి, మనం పెట్టిన మెటీరియల్ మనల్ని కాపాడాలి. సో అలాగే ఈ వీడియో గురించి ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫుల్ వీడియో లింకు, అది మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కలవండి. సో మరిన్ని విశేషాల కోసం మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.